మనం ఈరోజు పల్లీ పొడి చేసుకుందాం. పల్లీలు వేస్తున్నాను. ఈ బౌల్ గిన్నె నిండా 2 గిన్నెల నిండా ఇవి వేయించుకుందాం. 2 గిన్నెలు తీసుకున్నాను కదా, దానికి కరెక్ట్గా కొంచెం కారంగా తినే వాళ్ళైతే ఇక ఈ బౌల్ ఎండుమిర్చి వేసుకోండి. ఇవాళ కొంచెం కారంగా అనిపించినా తెల్లారితే కారం ఉండదు, తగ్గిపోతుంది. ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటుంటే. రెండోది మన దోశల్లోకి, ఊతప్పంలోకి వీటిల్లో కూడా బాగుంటుంది. ఒక స్పూన్ లైట్గా ఉండనట్టు ధనియాలు వేసుకుందాం, బాగుంటుంది ఫ్లేవరు. వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయ బాగా వేగక్కర్లేదు, లైట్ వేగినా చాలు. దీన్ని ఏం చేసుకోవాలంటే ఇంకా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి చేసుకొని తినండి, మామూలు ఉండదు. బ్యాచులర్స్ అయితే అసలు ఇట్లాంటి ఒక 3-4 ఐటమ్స్ పక్కన పెట్టుకుంటే రోజు అసలు గబుక్కున ఆకలి ఇంటికి వస్తే ఏమి లేకపోతే కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకొన్ని పొళ్ళు కూడా పెడతాను, సింపుల్గా చేసుకుండేవి. చాలా బాగుంటుంది, కడుపు నిండుతుంది. ఇవి మిక్సీలో వేసుకుందాం, మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఈ మాత్రం సాల్ట్ పడుతుందండి, కొంచెం తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి, కానీ ఎక్కువ పట్టదు. తొందరగా ఉప్పు ఎక్కువ అవుతుంది, కొంచెమే వేసుకోండి. ఇది పసుపు అండి, కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోండి. మిక్సీ పట్టానండి, ఇది మిక్సీ పట్టింది. చాలా బాగుంటుంది, ఇది చాలా సింపుల్ చేసుకోవడం. గిన్నెలో మారుస్తున్నాను. మీకు ఇంకొన్ని సింపుల్గా ఉండేవి కొన్ని పొళ్ళు కూడా పెడతాను. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.